హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు మనము రివాల్ట్ కంపెనీ తరపు నుంచి సపోర్ట్ స్పెషలిస్ట్గా రిమోట్ జాబ్ ఇండియాలోనే ఉండి ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూసేద్దాము. సో ఇందులో మన వర్క్ ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే కనుక, ప్రొవైడింగ్ అవర్ కస్టమర్స్ విత్ అన్ అవుట్ స్టాండింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, లైవ్ చాట్, ఫోన్ అండ్ ఈమెయిల్. సో ఇందులో మనకి వర్క్ ఎలా ఉంటుందంటే, కస్టమర్స్తో మనము లైవ్ చాట్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ కమ్యూనికేట్ అనేది చేయాల్సి ఉంటుంది. అసలు ఈ రివాల్ట్ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డీటెయిల్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అసలు మన రోల్ ఏంటి అని చూసుకుంటే కనుక కస్టమర్ సపోర్ట్. సో ఇది వచ్చేసి గ్లోబల్ ఫిన్టెక్ కంపెనీ అనమాట. ఇది వచ్చేసి 24/7 అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇందులో మనకి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఇందులో మనకి అప్లై చేసుకోవడానికి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చూసుకుంటే కనుక, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. సో అలాగే ఇందులో ఎక్స్పీరియన్స్, కస్టమర్ సపోర్ట్లో మీరు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక, అదర్ లాంగ్వేజ్లో కూడా మీరు కమ్యూనికేట్ చేయగలిగి ఉంటే కనుక మీకు మంచిగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ అప్లై త్రూ అఫీషియల్ రివాల్ట్ ఛానల్ వెబ్సైట్ నుంచి మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్కి సంబంధించి మనకి ఈ విధంగా మెయిల్ అనేది రివాల్ట్ కంపెనీ నుంచి వస్తేనే మనము దీన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఆల్వేస్ డబుల్ చెక్ ద ఈమెయిల్ యూ రిసీవ్, మేక్ ష్యూర్ ఆల్ కమ్యూనికేషన్స్ ఆర్ బీయింగ్ డన్ త్రూ అఫీషియల్ రివాల్ట్ ఈమెయిల్ విత్ @revault.com. సో మీకు కన్ఫర్మేషన్ అనేది ఈ లింక్ ద్వారా మీకు అనేది వస్తుందన్నమాట మీ మెయిల్కి. అలాగే వీ వోంట్ ఆస్క్ ఫర్ పేమెంట్ ఆర్ పర్సనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద హైరింగ్ ప్రాసెస్. ఇఫ్ ఎనీ వన్ డస్ ఆస్క్ యూ ఫర్ దిస్, ఇట్ ఈస్ ఎ స్కామ్. సో ఇందులో మీకు మనీ పే చేయమని ఎవరన్నా అడిగితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అది స్కామ్, రిపోర్ట్ చేయొచ్చు అనేసి. ఈ విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్, రివాల్వ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయి సపోర్ట్ స్పెషలిస్ట్ జాబ్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనము రివాల్ట్ కంపెనీ తరపు నుంచి వచ్చిన సపోర్ట్ స్పెషలిస్ట్ జాబ్కి, రిమోట్ జాబ్కి అప్లైకి ఎలా చేసుకోవాలనేది చూద్దాము స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనము CV అయితే అటాచ్ చేస్తాము. రెజ్యూమ్ పీడిఎఫ్లో ఉండొచ్చు, ఆ రెజ్యూమ్ అనేది డాక్స్ ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫుల్ నేమ్ ఇక్కడ యాడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ID. ఇక్కడ వచ్చేసి మన కంట్రీ ఇండియా అని మనము సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఇక్కడ ఇండియా అని మీరు టైప్ చేసిన వెంటనే +91 అని మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఈ విధంగా సబ్మిట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసిన తర్వాత కరెంట్ కంట్రీ అనే దగ్గర ఇండియా అని మెన్షన్ చేయండి. సో ఈ విధంగా మనము ఇండియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్స్ అనే దగ్గర ఇండియా రిమోట్ జాబ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లింక్డ్ఇన్లో ప్రొఫైల్స్ కనుక ఉంటే మీరు ఇక్కడ అడిషనల్గా యాడ్ చేయొచ్చు. అలాగే మీ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. అలాగే ఎడ్యుకేషన్ అనేది యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ జెండర్ డీటెయిల్స్ అనేది అడుగుతుందన్నమాట. సో జెండర్ డీటెయిల్స్ అనేవి మనము మెన్షన్ చేసిన తర్వాత ఎంప్లాయ్ బ్రాండింగ్, రివాల్ట్ జాబ్ లిస్టింగ్, హౌ డిడ్ యూ హియర్ అబౌట్ రివాల్ట్ జాబ్ లిస్టింగ్ అని ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు అకార్డింగ్లీ ఆన్సర్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్, హ్యావ్ యూ ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ బై రివాల్ట్, ఇంతకుముందు రివాల్ట్లో వర్క్ చేశారా అని అడుగుతున్నారు. సో ఉంటే కనుక ఎస్, లేకపోతే నో. పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర వాట్ ఆర్ యువర్ ప్రొనౌన్స్. సో ఇక్కడ మీరు అకార్డింగ్లీ ఆన్సర్ అనేది ఇచ్చేసేయండి. ఫంక్షనల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ కస్టమర్ సపోర్ట్ ఏరియా. సో ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నాట్ ఎక్స్పీరియన్స్ అని పెట్టండి. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు అకార్డింగ్లీ ఇక్కడ ఆన్సర్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొవైడింగ్ కస్టమర్ సపోర్ట్ విత్ ఫైనాన్షియల్ సర్వీస్ ఆర్ బ్యాంకింగ్ ఏరియా అని ఇచ్చారు. సో ఇందులో మీరు మీ కన్వీనియంట్ని బట్టి ఇక్కడ మీరు ఆన్సర్ అనేది ఇచ్చేసేయండి. అలాగే రొటేషనల్ షిఫ్ట్ అని అడిగారు. ఇక్కడ ఇంక్లూడింగ్ వీకెండ్స్ అండ్ నైట్స్, వీకెండ్స్లో అలాగే నైట్స్లో రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, దానికి మీకు ఓకేనా అడిగారు. మీ కన్వీనియంట్ని బట్టి ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి సాలరీ ఎక్స్పెక్టేషన్స్ దగ్గర సాలరీ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. మీరు ఈ సాలరీలో వర్క్ చేయడానికి మీకు ఓకేనా అయితే ఎస్, లేకపోతే నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నోటీస్ పీరియడ్, అలాగే వీసా ఆర్ వర్క్ పర్మిట్ గురించి మీరు మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము లాంగ్వేజ్ స్కిల్స్ అయితే వచ్చేసాము. ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈజ్ యువర్ ప్రొఫిషియన్సీ లెవెల్ అని అడిగారు. సో ఇక్కడ వచ్చేసి బేసిక్ A1 A2 ఉంది, ఇంటర్మీడియట్ B1 B2, అలాగే ఫ్లూయెన్సీ C1, ఇంకా నేటివ్ C2, నేటివ్ స్పీకర్స్ అని ఉంది. సో మీరు అకార్డింగ్లీ ఇక్కడ ఆన్సర్ అనేది మీరు ఇచ్చేసేయండి. మీ
స్కిల్స్ని బట్టి మీ ఫ్లూయెన్సీని బట్టి ఇక్కడ మీరు ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో ఈ కస్టమర్ సపోర్ట్ జాబ్కి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, రివాల్ట్ కంపెనీ యొక్క సపోర్ట్ స్పెషలిస్ట్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకేదైనా డౌట్లు ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే కస్టమర్ సపోర్ట్కి సంబంధించి జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఎండ్ స్క్రీన్లో మీకు లింక్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.